హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఏపీ టెట్ డిఎస్సి 2024కి సంబంధించి ఈరోజు వీడియోలో 5వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి ఫుల్ బిట్స్ 50 బిట్లు తయారు చేయడం జరిగింది. ఈ బిట్లన్నీ చూస్తే మీకు దాదాపుగా 5వ తరగతి టెక్స్ట్ బుక్ రివిజన్ చేసినట్లే ఉంటుంది. ఇంకా మీరు ఇంకేమైనా చదవాలా, చదివినవన్నీ సరిపోతాయా అనేది కూడా తెలుస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో 3, 4 తరగతుల తెలుగు కూడా అప్లోడ్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. 3వ తరగతి 30 బిట్స్, 4వ తరగతి 40 బిట్స్ తయారు చేశాను. అవి చూస్తే మీకు 3, 4 తెలుగు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక మనం లేట్ చేయకుండా బిట్లలోకి వెళ్దాం. 1వది, రాయిప్రోలు సుబ్బారావు గారి గురించి సరికానిది. రాయిప్రోలు సుబ్బారావు గారి గురించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ సి, మాధురి దర్శనం ఈయన యొక్క గొప్ప నవల. ఇది తప్పు. మాధురి దర్శనం అనేది ఈయన యొక్క గొప్ప లక్షణ గ్రంథం. మిగతా 3 సరిపోయాయి. ఈయన నవ్య కవిత పితామహుడు, తృణకంకణం కష్టకముల కావ్యాలు రాశారు. భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డు కూడా సత్కరించింది. ఈ 3 సరిపోయాయి, కానీ ఇది తప్పు. సో ఆన్సర్ ఆప్షన్ సి, మాధురి దర్శనం అనేది గొప్ప నవల కాదు, గొప్ప లక్షణ గ్రంథం. 2వది, ఆంధ్ర భాష అమృత మంద్రాక్షరంబులు మురువులకు గుండ్ర ముత్తియములు. ఈ పద్యం రాసినది. ఆంధ్ర భాష అమృత మంద్రాక్షరంబులు మురువులకు గుండ్ర ముత్తియములు. ఈ పద్యం రాసినది. ఆన్సర్ ఆప్షన్ సి, వేటూరి ప్రభాకర శాస్త్రి. ఈ పద్యాన్ని రచించింది వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. తెలుగు భాష గురించి, ఆంధ్ర భాష గురించి. 3వది, వివేకానందునికి గొప్ప పేరు తెచ్చిన షికాగో ప్రసంగం ఏ సంవత్సరంలో జరిగింది? వివేకానందునికి గొప్ప పేరు తెచ్చిన షికాగో ప్రసంగం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, 1893. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో ఈ సమావేశం జరిగింది. అదే సర్వమత సమ్మేళనం. నెక్స్ట్ బిట్ 4వది, జాక్ కోప్ ఏ దేశపు నవలా రచయిత? జాక్ కోప్ ఏ దేశపు నవలా రచయిత? ఆన్సర్ ఆప్షన్ సి, దక్షిణాఫ్రికా. ఈ జాక్ కోప్ అనే నవల రచయిత దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఆయన. ఈయన 5వ తరగతిలో సాయం పాఠాన్ని రచించారు. ఇది ఆయన యొక్క కథ నుంచి తీసుకోవడం జరిగింది. 5వది, సాయం పాఠంలో ఎవరికి పక్షులంటే చాలా ఇష్టం? సాయం పాఠంలో ఎవరికి పక్షులంటే చాలా ఇష్టం? ఆన్సర్ ఆప్షన్ ఏ, రవి. ఈ సాయం పాఠం మొత్తం రవి గురించే ఉంటుంది. రవికి పక్షులంటే ఇష్టం. ఒక పిచ్చుక తీగలు ఇరుక్కుంటే దానిని తీయించడం కోసం విద్యుత్ ఆఫీస్ వరకు వెళ్ళి తీయించేదాకా నిద్రపోడు. 6వది, ఓగు అనగా అర్థం. ఓగు అనగా అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి, చెడ్డవారు. ఓగు అంటే అర్థం చెడ్డవారు. ఇది పద్యంలో వస్తుంది. ఓగు నెంచబోవరు ఉపకారం నెంతరు అంటే చెడ్డవారిని ఎవరు చూడరు, మంచి చేసేవారిని చూస్తారని అర్థం. ఓగు అంటే చెడ్డవారు. ఆన్సర్ ఆప్షన్ సి. 7వది, అరుణ కిరణాలు అనేది ఎవరి ఖండ కావ్యం? అరుణ కిరణాలు అనేది ఎవరి ఖండ కావ్యం? ఆన్సర్ ఆప్షన్ బి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. అరుణ కిరణాలు అనే ఖండకావ్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది. ఈయన తెలుగు బాల శతకాన్ని కూడా పిల్లల కోసం రచించారు. అలాగే కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ ఇవన్నీ రచించారు. 8వది, కొండవాగు అనే లేఖలో క్రింది ఏ పాత్ర ఉండదు? కొండవాగు అనే లేఖలో క్రింది ఏ పాత్ర ఉండదు? ఆన్సర్ ఆప్షన్ సి, గోపి. ఈ కొండవాగు అనే పాఠంలో రామం, రహీం, డేవిడ్, సూర్య తదితర పేర్లు ఉంటాయి, కానీ గోపి అనే పాత్ర ఉండదు. 9వది, కొండవాగు లేఖను జావేద్ ఎవరికి రాస్తాడు? ఈ కొండవాగు లేఖను జావేద్ ఎవరికి రాస్తాడు? ఆన్సర్ ఆప్షన్ డి, వెంకట్. ప్రియమైన వెంకట్కు అని జావేద్ వెంకట్కి లేఖ రాస్తాడు. ఈ కొండవాగు అనే ప్రకృతి వర్ణన గురించి మొత్తం క్లుప్తంగా లేఖలో వివరిస్తాడు. 10వది, గుణదల మేరీమాత ఉత్సవాలు ఇక్కడ జరుగును. గుణదల మేరీమాత ఉత్సవాలు ఇక్కడ జరుగును. ఆన్సర్ ఆప్షన్ ఏ, విజయవాడ. గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం విజయవాడలో జరుగుతాయి. ఇలా టెక్స్ట్ బుక్లో తర్వాత ఇచ్చిన చిన్న చిన్న పేరాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. అందులో కూడా బిట్లు రావచ్చు. 11వది, ముక్తపద గ్రస్తంలో ముక్తం అంటే? ముక్తపద గ్రస్తంలో ముక్తం అంటే? ఆన్సర్ ఆప్షన్ సి, విడివడం. ముక్తం అంటే విడివడం, పదం అంటే పదం, గ్రస్తం అంటే మళ్ళీ గ్రహించడం. ముక్తపద గ్రస్తంలో విడిచిన పదాన్ని మరల తర్వాత లైన్లో గ్రహిస్తాం కాబట్టి ముక్తం అంటే విడివడం. 12వది, సర్వనామాల్లో నేనుకి బదులు నన్ను, మీరుకి బదులు మిమ్మల్ని ఇలా ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి సర్వనామాల ఏ రూపాలు? సర్వనామాల్లో నేనుకి బదులు నన్ను, మీరుకి బదులు మిమ్మల్ని ఇలా ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి సర్వనామాల ఏ రూపాలు?
ఆన్సర్ ఆప్షన్ బి ద్వితీయ విభక్తి రూపాలు. సర్వనామాల యొక్క ద్వితీయ విభక్తి రూపాలే నేనుకి నన్ను, మీరుకి మిమ్మల్ని, అది వారిని ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. 13వది రేడియో అన్నయ్యగా ప్రసిద్ధికి ఎక్కినవారు. రేడియో అన్నయ్యగా ప్రసిద్ధికి ఎక్కినవారు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడిది కామేశ్వరరావు. ఈ ఏడిది కామేశ్వరరావు అనే ఆయన్ని రేడియో అన్నయ్యగా పిలుస్తారు. ఈయన ఆకాశవాణిలో ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి ఈయన్ని రేడియో అన్నయ్యగా ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. 14వది పంకము అనగా. పంకము అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ మట్టి. పంకము అంటే మట్టి లేదా బురద అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఫ్యాన్ అంటే పంక, పంక అంటే ఫ్యాను, పంకము అంటే మట్టి లేదా బురద అనే అర్థంలో పంకమును ఉపయోగిస్తాం. 15వది చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబులో సమాధానం 1116 అని చెప్పినది ఎవరు? చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబులో సమాధానం 1116 అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వెన్నెల. ఈ వెన్నెల సమయస్ఫూర్తితో 1116 అని చెప్తుంది. 16వది ఏ రాష్ట్రం నుండి వచ్చిన 6 కులస్తుల నుండి తోలుబొమ్మలాట నేర్చుకున్నారు? ఏ రాష్ట్రం నుండి వచ్చిన 6 కులస్తుల నుండి మన రాష్ట్రం వాళ్ళు తోలుబొమ్మలాట నేర్చుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకు చెందిన 6 కులస్తుల నుండే తోలుబొమ్మలాట విశ్వవ్యాప్తమైంది. 17వది తోలుబొమ్మలాట ఏ రాగంతో మొదలవుద్ది? తోలుబొమ్మలాట ఏ రాగంతో మొదలవుద్ది? ఆన్సర్ ఆప్షన్ బి నాటరాగం. తోలుబొమ్మలాట నాటరాగంతో మొదలై సురభి రాగంతో ఎండ్ అవుతుంది. ఇక్కడ గణపతికి ముందు పూజ చేస్తారు కానీ గణపతి రాగం అనేది ఎక్కడ ఉండదు. నాటరాగంతో మొదలవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి. 18వది ఆమడ అనగా ఎన్ని మైళ్ళ దూరం? ఆమడ అనగా ఎన్ని మైళ్ళ దూరం? ఆన్సర్ ఆప్షన్ సి 8. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 90 ఆమడలైనా పోవాలి కానీ తోలుబొమ్మలాట చూడాలి అనే సామెతలో నుంచి ఈ బిట్ వచ్చింది. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 1 మైలు అంటే 1.6 కిలోమీటర్లు. 19వది జానపద రూపమైన తెప్పటి గుండ్లు ఎక్కువ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? జానపద రూపమైన తెప్పటి గుండ్లు ఎక్కువ ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో కనిపించే తెప్పటి గుండ్లే ఫేమస్. 20వది కోలాటంలో సుమారు ఎంతమంది పాల్గొనవచ్చు? కోలాటంలో సుమారు ఎంతమంది పాల్గొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి 16 నుంచి 40. కోలాటం అనే ఆటలో 16 నుంచి 40 మంది ఈ కోలాటం చేసేవాళ్ళు సుమారుగా 16 నుంచి 40 ఉంటారు. లేదా యాక్ కోలాటం, జంట కోలాటం అని కూడా ఉంటాయి. కానీ సాధారణంగా కోలాటంలో సుమారుగా ఎంతమంది ఉంటారంటే 16 నుంచి 40 మంది. ఆన్సర్ ఆప్షన్ డి. 21వది ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి ఏ జిల్లాలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కృష్ణా. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో గల కూచిపూడి పేరు మీదుగానే కూచిపూడి నాట్యం అభివృద్ధి చెందింది. దీనికి సిద్ధేంద్ర యోగి రచించిన భామా కలాపం ప్రధానమైనది. 22వది వాచికాభినయం అంటే. వాచికాభినయం అంటే ఆన్సర్ ఆప్షన్ బి భాష ద్వారా వ్యక్తీకరణ. భాష ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం. శరీరంలో జరిగే మార్పు సాత్వికాభినయం. వ్యాసం ద్వారా వ్యక్తీకరణ ఆహార్యాభినయం. అవయవాల కదలికతో వచ్చే వ్యక్తీకరణ ఆంగికాభినయం. 23వది రాతలు గీతలు అనేది ఎవరి ప్రసిద్ధ రచన? రాతలు గీతలు అనేది ఎవరి ప్రసిద్ధ రచన? ఆన్సర్ ఆప్షన్ సి విద్వాన్ విశ్వం. ఈ రాతలు గీతలు అనేది విద్వాన్ విశ్వం గారి ప్రసిద్ధమైన రచన. 24వది బొక్కసం అనే పదానికి అర్థం. బొక్కసం అనే పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ సి ధనాగారం. బొక్కసం అంటే ధనాగారం. పెన్నెటిపాటలో ఇసుక బొక్కసమన అని ఉపయోగిస్తాడు. అంటే ఇసుక ధనాగారంలో అనే అర్థం. ఇక్కడ బొక్కసం అంటే ధనాగారం. 25వది నాగావళి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? నాగావళి నది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి కల్లేపల్లి. కల్లేపల్లి వద్ద నాగావళి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ తోటపల్లి నారాయణపురం అనే ప్రాజెక్టులు ఈ నాగావళి నది మీద నిర్మించినవి. 26వది పినాకిని అని ఏ నదిని పిలుస్తారు? పినాకిని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి పెన్న. పినాకిని అని పెన్నా నదిని పిలుస్తారు. కృష్ణవేణి అని కృష్ణానదిని, గౌతమి అని గోదావరి నదిని,
భాగీరథి అని గంగా నదిని ఇలా పిలుస్తారు. నదులకు మారుపేర్లు ఇవి. 27వది మూడు చేపలు కథలో సమయస్ఫూర్తి కలిగిన చేప. మూడు చేపలు కథలో సమయస్ఫూర్తి కలిగిన చేప. ఆన్సర్ ఆప్షన్ బి ప్రాప్త కాలజ్ఞుడు. మూడు చేపలు కథలో సమయస్ఫూర్తి కలిగినది ప్రాప్త కాలజ్ఞుడు. 28వది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర ఏది? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అనుభవాలు జ్ఞాపకాలు. అనుభవాలు జ్ఞాపకాలు అనేది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వీయ చరిత్ర. ఇది అప్పట్లో పెద్ద సాంఘిక చరిత్రగా ఉండేది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 29వది ఉద్ధతి అంటే. ఉద్ధతి అంటే ఆన్సర్ ఆప్షన్ సి గర్వం. ఉద్ధతి అంటే అర్థం గర్వం. ఇది తరువులతి రసఫల భార గురుతగాంచిన పద్యంలో వస్తుంది. మేగుడు ఉద్ధతులు గారు అంటే వీళ్ళందరూ గర్వపడడం అర్థం. వీళ్ళ దగ్గర ఎక్కువ అన్నీ ఉన్నా గర్వపడరు అనే అర్థంలో వస్తుంది. 30వది పోతన చదువు గూర్చి పద్యం రాశారు. అది ఏ సందర్భంలో రాశారు? పోతన చదువు గూర్చి పద్యం రాశారు. అది ఏ సందర్భంలో రాశారు? ఆన్సర్ ఆప్షన్ సి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చెప్పడం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి చదువు గురించి చెప్పే సందర్భంలో చదువు గురించి పోతన పద్యం రాశారు. 31 గుచ్చితలు అనగా. గుచ్చితలు అనగా ఆన్సర్ ఆప్షన్ సి చెడ్డవారు. గుచ్చితులు అంటే చెడ్డవారు అని అర్థం. మెండుగా గుచ్చితులు ఉన్న చోట గుణకోవిదులు ఉండని చోట అంటే చెడ్డవారు ఎక్కువ ఉన్న చోట పండితులు లేని చోట మనం నివసించకూడదు అనే అర్థంలో పద్యంలో ఉంది. అక్కడి నుంచి బిట్టిచ్చాను. 32 వాక్య నిర్మాణంలో స్త్రీలను బోధించే పదాలు బహువచనంలో క్రింది వీటిలో చేరతాయి. వాక్య నిర్మాణంలో స్త్రీలను బోధించే పదాలు బహువచనంలో క్రింది వేటితో చేరతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ మహత్తు. స్త్రీలను బోధించే పదాలు అమహత్తులు కానీ బహువచనంలో మహత్తులతో చేరతాయి. 33 శాసనాల్లో విషయాన్ని బట్టి అవి ఎన్ని రకాలు? శాసనాల్లో విషయాన్ని బట్టి అవి ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ బి 3. శాసనాల్లో ఉండే విషయాన్ని బట్టి అంటే దాన శాసనమా లేదా ధర్మలిపి శాసనమా ఇలా శాసనాల విషయం బట్టి 3 రకాల శాసనాలు ఉన్నాయి. 34వది రేనాడు అంటే ఇప్పటి ఏ జిల్లా ప్రాంతం? రేనాడు అంటే ఇప్పటి ఏ జిల్లా ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ ఏ కడప. ఇప్పటి కడపే అప్పటి రేనాడు. ఈ రేనాటి రాజులే మొదటి తెలుగు శాసనాల్ని వేసినట్లు పురాతన ఆధారాలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ 35వది బాలకవి గ్రంథకర్త. బాలకవి గ్రంథకర్త. ఆన్సర్ ఆప్షన్ బి గిడుగు వెంకటరామూర్తి. గిడుగు వెంకటరామూర్తి గారు బాలకవి గ్రంథాన్ని రచించారు. ఈయన ఎక్కువగా సవర భాష గురించి మరియు వ్యవహారిక భాష గురించి ఉద్యమం చేసిన వారిలో అగ్రగణ్యులు. 36వది ఇటిజ్ఞ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా అని ఎవరిని అడుగుతారు? ఇటిజ్ఞ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా అని ఎవరిని అడుగుతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అక్షయ పెదనాన్నతో. అక్షయ పెదనాన్నతో ఇటిజ్ఞ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా అని అడుగుతుంది. 37వది ఇటిజ్ఞ పండుగ ఏ రోజు నుండి జరుపుతారు? ఇటిజ్ఞ పండుగ ఏ రోజు నుండి జరుపుతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రవారం. ఇటిజ్ఞ పండుగ గురించి దండోరా వేయించి ఒక శుక్రవారం అంతా మీటింగ్ పెట్టుకుంటారు. ఆ తరువాత శుక్రవారం నుంచి ఈ పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ బిట్ 38 కొరకు అనేది ఏ విభక్తి ప్రత్యయం? కొరకు అనేది ఏ విభక్తి ప్రత్యయం? ఆన్సర్ ఆప్షన్ సి చతుర్థి. కొరకున్ కై ఇది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయాలు. ఇందులో నుంచి కూడా సింపుల్గా బిట్ ఇవ్వచ్చు. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గానే బిట్ ఆన్సర్ చేయొచ్చు. 39వది తరిగొండ వేంగమాంబది ఏ జిల్లా? తరిగొండ వేంగమాంబది ఏ జిల్లా? ఆన్సర్ ఆప్షన్ డి చిత్తూరు. తరిగొండ వేంగమాంబ గారిది చిత్తూరు జిల్లా. ఈవిడ యక్షగాన రచనల్లో ఎక్కువ కవులందరితో పోలిస్తే ఎక్కువ రచనలు చేసింది. 40వది అనగాత్ములారా అంటే అర్థం. అనగాత్ములారా అంటే అర్థం. ఆన్సర్ ఆప్షన్ బి పుణ్యాత్ములు. అనగాత్ములు అంటే పుణ్యాత్ములు అని అర్థం. 41వది వివేకానంద గ్రంథాలయంని ఏర్పాటు చేసినది. వివేకానంద గ్రంథాలయంని ఏర్పాటు చేసినది. ఆన్సర్ ఆప్షన్ ఏ పొనక కనకమ్మ. ఈ వివేకానంద గ్రంథాలయంని పొనక కనకమ్మ ఏర్పాటు చేసింది.
ఇక్కడ వీళ్ళ ముగ్గురు గురించి పెరుగొండ వేంగవాముల్లో తరువాత ఇస్తాడు చాప్టర్ వైజ్గా. 42వది కళ్ళు మానండోయ్ అని ధర్నా చేసిన మహిళ క్రింది వానిలో ఎవరు? కళ్ళు మానండోయ్ అని ధర్నా చేసిన మహిళ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి జయంతి సూరమ్మ. జయంతి సూరమ్మ కళ్ళు మానండోయ్ అని ఈ కళ్ళు గురించి తన జీవితకాలంలో ఎక్కువ పోరాటాలు చేసింది. 43 వాడు నా తమ్ముడు ఇది ఏ వాక్యం? వాడు నా తమ్ముడు ఇది ఏ వాక్యం? ఆన్సర్ ఆప్షన్ ఏ సామాన్య వాక్యం. సామాన్య వాక్యంలో రెండు ఉంటాయి, క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు. వాడు నా తమ్ముడు అనేది క్రియారహిత వాక్యం అయినప్పటికీ సామాన్య వాక్యం. 44వది సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలు ఉండవచ్చు? సంశ్లిష్ట వాక్యంలో ఎన్ని అసమాపక క్రియలు ఉండవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్నైనా. సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దానికి కంటిన్యూస్గా ఒక సమాపక క్రియ ఉండాలి. ఒక సమాపక క్రియ ఉండి ఎన్నైనా అసమాపక క్రియలు ఉండొచ్చు. 45వది కవి బ్రహ్మ బిరుదు గలవాడు. కవి బ్రహ్మ బిరుదు గలవాడు. ఆన్సర్ ఆప్షన్ బి తిక్కన. ఉభయ కవిమిత్రుడు మరియు కవి బ్రహ్మ అని తిక్కనను పిలుచుకుంటారు. ఇరు కవులకి మధ్యన ఉండే కవి ఈయన తిక్కన. 46వది మంచి బహుమతి పాఠంలో ఎవరి పుట్టినరోజున మామయ్య పుస్తకం బహుమతి ఇచ్చాడు? మంచి బహుమతి పాఠంలో ఎవరి పుట్టినరోజున మామయ్య పుస్తకం బహుమతి ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ ఏ వియాన్. ఈ మంచి బహుమతి పాఠంలో వియాన్ మరియు మామయ్య ఈ రెండు క్యారెక్టర్లు బుక్స్ గురించి వివరిస్తూ ఉంటాయి. 47వది మాతృభాష బోధనకు ఒక రోజుకి కేటాయించాల్సిన సమయం. మాతృభాష బోధనకు ఒక రోజుకి కేటాయించాల్సిన సమయం. ఆన్సర్ ఆప్షన్ బి 90 నిమిషాలు. మాతృభాష బోధనకు 90 నిమిషాలు రోజు కేటాయించాలి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో విషయ సూచిక కంటే ముందే ఉంటుంది. ఆ పేజీ కూడా మనం కంపల్సరీగా చదవాలి, బిట్ వస్తుంది. 48వది సాయం పాఠం ఏ ప్రక్రియలో ఉంది? సాయం పాఠం ఏ ప్రక్రియలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి కథనం. సాయం పాఠం కథనం అంటే జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కథనం ప్రక్రియలో ఇవ్వబడిన ఒక పాఠం. బారిస్టర్ పార్వతీ సింగ్ కూడా కథనమే, సాయం కూడా కథనమే. 49వది పెన్నేటి పాట పాఠ్యభాగ ఇతివృత్తం. పెన్నేటి పాట పాఠ్యభాగ ఇతివృత్తం. ఆన్సర్ ఆప్షన్ సి పర్యావరణం. ఈ పెన్నేటి పాట పర్యావరణం గురించి చక్కగా వివరిస్తుంది. నదులను మనం కాపాడుకోవాలి అనే ఇతివృత్తంతో పర్యావరణం ఆధారంగా రచించబడిన ఒక పాఠ్యభాగం. 50వది లాస్ట్ బిట్ క్రింది వానిలో సంభాషణ రూపంలో గల పాఠ్యభాగాలు. క్రింది వానిలో సంభాషణ రూపంలో గల పాఠ్యభాగాలు. ఇచ్చినవి మంచి బహుమతి, కొండవాగు, ఇటిగ్ని పండుగ, తోలుబొమ్మలాట. ఈ నాలుగింటిలో సంభాషణ రూపంలో గల పాఠ్యభాగాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి 1, 3. మంచి బహుమతి మరియు ఇటిగ్ని పండుగ ఈ రెండు పాఠాలు సంభాషణ రూపంలో ఇవ్వబడిన పాఠాలు. కొండవాగు అనేది లేఖ రూపంలో ఇవ్వబడిన పాఠము. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 50 బిట్లు. ఈ 50 బిట్లు మీరు చేసినట్లయితే మీకు ఎన్నొచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఏ బిట్లు కావాలి అంటే ఏ టెక్స్ట్ బుక్ నుంచి బిట్లు కావాలి లేదా పలానా సబ్జెక్ట్ కావాలంటే నేను నా సాయశక్తుల ప్రయత్నించి మీకోసం తయారు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ 3-4 తరగతులు కూడా తెలుగు అప్లోడ్ చేశాను. ఇది చూసి అవి చూడకపోతే చూడండి. ఇంకా 6, 7, 8 తరగతుల తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి కూడా దాదాపుగా ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ ఎక్కువ మంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీకి నోట్స్ ప్రిపేర్ చేశాను. మిగతావి అయితే ప్రిపేర్ చేశాను కానీ అవి ఎక్కడనే నాకు తెలియదు. ఇంగ్లీష్ మెథడాలజీ మాత్రం రీసెంట్గానే ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకొచ్చాను. అందులో బిట్లన్నీ మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను. బిట్లు కానీ క్లాస్ రూపంలో కానీ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్ మరియు డిఎస్సి విషయాలు. ఇంకా ఇలాగే అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.